ఈరోజు శాంటా లూసియా డే ఇన్ స్వీడన్ అనమాట. డిసెంబర్ 13న. సో ఇది చర్చ్ అనమాట అండి. ఇది చర్చ్లో స్కూల్ తరపున పిల్లలందరూ వెళ్ళారు. చూసేద్దాం ఇంకా వీడియో. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఒక లూసియా డ్రెస్ వేసుకొని పిల్లలందరూ ఎట్లా ఫామ్ అయ్యి వస్తూ ఉంటారు అండ్ రిటర్న్లో ఎలా వెళ్తారు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయన్నమాట. ఇది ఆన్లైన్లో రికార్డ్ చేసిన వీడియో అండి. కొంచెము క్లారిటీ తక్కువ ఉంటుంది. మేము డైరెక్ట్గా వెళ్ళలేదన్నమాట. ఇది ప్రాసెస్ ఏంటంటే కనుక మనకి ముందుగానే ఒక నోటీస్ ఇస్తారనమాట. పలానా రోజున లూసియా డ్రెస్ ఉంటుంది అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. అండ్ క్లాస్లో కూడా అడుగుతారు వాళ్ళని. సో అట్లాగా మొత్తము ఏంటంటే ఇక్కడ మెయిన్ 5th గ్రేడ్ నుంచి, అంటే పిల్లలు 5th గ్రేడ్ నుంచి తీసుకెళ్తున్నారు లూసియా డ్రెస్సుల్లోకి ఉన్న వాళ్ళని. మిగతా వాళ్ళు ఎవరైనా కూడా పిల్లలందరూ అలౌ చేస్తారనమాట స్కూల్ తరపున. అండ్ ఈ స్పెషల్ డేకి ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా వైట్ డ్రెస్, లేదంటే కనుక రెడ్ కలర్, లేదంటే కనుక ఇలాగ బ్రౌన్ కలర్ డ్రెస్సుల్లో అయితే వేసుకొని స్టేజ్ మీద అయితే ఉంటారు. అలాగే పిల్లలందరూ కూడా సేమ్ అదే డ్రెస్ ఫార్మేట్ వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంకా లేకపోవడం, లేదంటే ఇష్టం లేని వాళ్ళు నార్మల్ డ్రెస్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఎక్కువ ఏంటంటే పిల్లలు ఒకరికొకరు అడగడము రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటానని అంటారు. సో ఈరోజు లక్కీ కూడా అలాగే వేసుకుని వెళ్ళింది. ఇదంతా ఆన్లైన్లో ఇట్లా చేశారనమాట. ఇలాగ పేరెంట్స్ అందరికి కనెక్ట్ అయ్యాము. ఇంకా 9-10కి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కరెక్ట్గా. 9-10 దగ్గర నుంచి మొత్తము వీళ్ళు సెట్ అయిన తర్వాత సాంగ్స్ పాడుతూనే ఉన్నారనమాట. శాంటా లూసియాకి రిలేటెడ్గా సాంగ్స్ పాడుతూ ఉన్నారు. అలాగే పిల్లలు ఒక 5-6 పైన సాంగ్స్ పాడారు. పాడిన తర్వాత టీచర్స్ కూడా వచ్చి ఒక గ్రూప్ ఆఫ్ సాంగ్స్ పాడారనమాట. ఒక 4-5 సాంగ్స్ వాళ్ళు కూడా పాడిన తర్వాత మళ్ళీ ఒక 2 సాంగ్స్ ఎంతో మళ్ళీ పిల్లలు పాడారు. ఇదంతా కూడా బాగా ప్రాక్టీస్ చేస్తారంటండి క్లాస్లో. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మెయిన్ టీచర్ వచ్చి, ప్రిన్సిపల్ వచ్చి ఇలాగా థ్యాంక్ యూ అని చెప్పిన వెంటనే వీళ్ళందరూ రిటర్న్ అయిపోతూ ఉంటారనమాట. అసలు శాంటా లూసియా 13న ఎందుకు చేస్తారు మీకు ఎవరికైనా తెలుస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం ఐడియా ఉన్నదనమాట. సో మీకు ఎవరికైనా ఫుల్గా తెలుసు అని అంటే కనుక కామెంట్లో తెలుసు, నేను కూడా తెలుసుకుంటాను మీతో పాటు. అండ్ ఎంతమందికి తెలుసు అన్నది కూడా తెలుస్తుంది. అండ్ ఇది మీరు చూసారు కదా ఎంత పద్ధతిగా వెళ్తున్నారో, ఒక ఆర్డర్లో ఎక్కడ తోసుకోకుండా ఇలాగా చాలా నీట్గా వెళ్తారు. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళిపోతారు కదా. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ నుంచే స్టార్ట్ అవుతారనమాట. నడుచుకునే తీసుకుని వెళ్తారు పిల్లలందరినీ, నడిపించుకొని. దగ్గరగానే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. 1/2 కిలోమీటర్కి మార్నింగ్ 8:30కి వెళ్ళిపోయిన వెంటనే స్టార్ట్ అయిపోతారు అనమాట పిల్లలందరూ. 8:30 కంటే ఇక్కడ 8:45, 8:50 కల్లా వచ్చేస్తారు. వచ్చిన తర్వాత పిల్లలందరినీ ఇట్లా సెటిల్ చేసి అప్పుడు ప్రోగ్రామ్ 9-10 కంటే 9-10కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తారనమాట. సో మీలో ఎంతమంది లూసియా ఇట్లాగా పిల్లలకి స్కూల్ తరపున ఎలా చేసుకుంటారు, అంటే మీ పిల్లలు మీ స్కూల్లో ఎట్లా చేసుకుంటారు? సో ఇదైతే కనుక ఫారెన్ కల్చర్లో ఇలా చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.